హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో స్మార్ట్ రసూల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి బేబీ లింక్ టోకెను. సో మనం వెబ్3 వ్యాలెట్స్లో ఏ విధంగా కాంటాక్ట్ అడ్రస్ యాడ్ చేసుకోవాలి. సో హౌ టు యాడ్ కాంటాక్ట్ అడ్రస్ బేబీ లింక్ ఫ్రమ్ బిట్గెట్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ మెటామాస్క్. సో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఈరోజు. సో బేబీ లింక్ టోకెన్స్ 1 మిలియన్ హోల్డ్ చేసి పెట్టుకుంటే మీరు డైలీ టెలిగ్రామ్ బాట్ ద్వారా రివార్డ్స్ అనేవి తీసుకోవచ్చు. సో రివార్డ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తాను. 1 మిలియన్ జస్ట్ లైక్ దట్ మీరు 1 మిలియన్ బేబీ లింక్ హోల్డ్ చేసి పెట్టుకుంటే మీరు ఎవ్రీడే వచ్చేసి టెలిగ్రామ్ బాట్ ద్వారా 1000 బేబీ లింక్ అనేది మీరు రివార్డ్స్ తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇంటర్లింక్ మైనింగ్ చేస్తున్నట్లయితే మీరు 250 టోకెన్స్ అడిషనల్గా అయితే తీసుకుంటారు. సో ఇంటర్లింక్ వాళ్ళకు బేబీ లింక్ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. ఇంటర్లింక్ టోకెన్స్ అది ఆ ప్రాజెక్ట్ వేరు. సో బేబీ లింక్ టోకెన్స్ అనేది ఈ ప్రాజెక్ట్ వేరు. బేబీ లింక్ అనేది ఇంటర్లింక్ వాళ్ళతో అసోసియేషన్ లేదు, వాళ్ళతో వీళ్ళకు సంబంధం లేదు. సో మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎవ్రీడే టోకెన్స్ అనేవి మీరు రివార్డ్స్ రూపంలో తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బేబీ లింక్ అనేది లైవ్ ప్రాజెక్ట్లో ఉంది, లైవ్ ట్రేడింగ్లో ఉంది. సో మీకు వచ్చిన రివార్డ్స్ ఎవ్రీ సెకండ్స్లో మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. అంటే స్వాప్ చేసుకొని మీరు డాలర్స్గా కన్వర్ట్ చేసుకొని ఐఎన్ఆర్లో విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. సో అది ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి, క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఓకే, సో అది ఏ విధంగా యాడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా వీడియోలో చెప్తాను. సో చూడండి, కాంటాక్ట్ అడ్రస్ ఏ విధంగా తీసుకోవాలి, సో బిట్గెట్ వ్యాలెట్లో కాంటాక్ట్ అడ్రస్ ఏ విధంగా మనం టోకెన్ యాడ్ చేసుకోవాలి, ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా యాడ్ చేసుకోవాలి, మెటామాస్క్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను క్లియర్గా. సో మీరైతే చూడండి. సో కాంటాక్ట్ అడ్రస్ ఎలా తీయాలనేది నేను చెప్తాను గైస్, ముందు అది చూడండి మీరు. సో గైస్ చూడండి, కాంటాక్ట్ అడ్రస్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను నేను. సో బేబీ లింక్ కాంటాక్ట్ అడ్రస్ మీరు చూడాలనుకుంటే గీకౌట్ టెర్మినల్ అని ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గీకౌట్ టెర్మినల్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేబీ లింక్ అని మీరు సెర్చ్ చేయండి. బేబీ లింక్ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కింద వచ్చింది చూడండి. సో ఈ సింబల్ ఉంటుంది, బేబీ లింక్ది ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కాంటాక్ట్ అడ్రస్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. సో పక్కన అడ్రస్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ అడ్రస్ దగ్గర ట్యాప్ చేయండి. అడ్రస్ దగ్గర ట్యాప్ చేసి సో ఇక్కడ అడ్రసెస్ వచ్చేసి మీకు 3 అడ్రసెస్ మొత్తం ఇక్కడ షో అవుతాయి. సో పూల్, బేబీ లింక్, డబ్ల్యూబీ, ఎన్బి. సో మీకు కావాల్సింది బేబీ లింక్ టోకెన్ కాంటాక్ట్ అడ్రస్ మాత్రమే మీకు కావాలి. సో బేబీ లింక్ కాంటాక్ట్ అడ్రస్ వచ్చేసి సో ఇదండి, బేబీ లింక్ కాంటాక్ట్ అడ్రస్ ఇది. సో లాస్ట్లో 4444 ఉంది కదా, సో అది ఆ కాంటాక్ట్ అడ్రస్ని మీరు కాపీ చేసుకోండి. నేనైతే ట్యాప్ చేసి కాపీ చేసిన. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి మీకు బిట్గెట్ వ్యాలెట్ది చెప్తాను. సో బిట్గెట్ వ్యాలెట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో మిస్ చేయకుండా చూడండి. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది. మీరు ఇక్కడ వ్యాలెట్ దగ్గర క్లిక్ చేయండి. సో బిట్గెట్ వ్యాలెట్లో వ్యాలెట్ దగ్గర క్లిక్ చేయండి. వ్యాలెట్ దగ్గర మీరు క్లిక్ చేసి మీరు టోకెన్ ఇప్పుడు అక్కడ కాంటాక్ట్ అడ్రస్ మీరు కాపీ చేశారు కదా, ఆ టోకెన్ మీరు ఇక్కడ ఆ టోకెన్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే సో బేబీ లింక్ అని నా టోకెన్స్లో లేవు చూడండి. సో ఇక్కడ ప్లస్ దగ్గర అయితే మీరు ట్యాప్ చేయండి. ఈ ప్లస్ దగ్గర అంటే యాడ్ చేసుకోవాలని. సో దానికన్నా ముందు మీరు వ్యాలెట్లోకి వచ్చారు కదా, ఇక్కడ మీరు నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెట్వర్క్ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టేసుకోండి. నేను చెప్తాను ఒకసారి మీకు. ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఈ నెట్వర్క్స్లో మీరు బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టేసుకోండి. బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సింబల్ మీద క్లిక్ చేయండి.
యాడ్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ కాంటాక్ట్ అడ్రస్ మీరు గికో టెర్మినల్లో కాపీ చేశారు కదా, సో ఇక్కడ పేస్ట్ చేద్దాం మేము. పేస్ట్ చేస్తే ఇక్కడ బేబీ లింక్ అని వస్తుంది. ఇక్కడ ఆన్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి ఆన్ చేసుకోండి. చూడండి యాడెడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో నేను బ్యాక్ వస్తున్నాను. చూడండి నాకు బేబీ లింక్ టోకెన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ బేబీ లింక్ టోకెన్ వచ్చిందా గైస్. సో టోకెన్ బేబీ లింక్ టోకెన్ అనేది మేము సక్సెస్ఫుల్గా బిట్గెట్ వ్యాలెట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది, మన దగ్గర ఎనాఫ్ యూఎస్డిటీ కావాలి. సో మన దగ్గర యూఎస్డిటీ కానీ బిఎన్బి కానీ ఉంటే సో మనం డైరెక్ట్గా స్వాప్ చేసుకొని బై చేసుకోవచ్చు బేబీ లింక్ టోకెన్ అనేది. సో నేను బేబీ లింక్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. బేబీ లింక్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ ఇన్ఫో ఉంది కదా, ఈ మార్కెట్ ఇన్ఫో దగ్గర ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేసి కింద ట్రేడ్ అనే సింబల్ ఉంది, ఇక్కడ ట్రేడ్ అనే సింబల్ ఉంది. ఈ ట్రేడ్ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీ దగ్గర బిఎన్బి ఉంటే బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎన్బి మీ దగ్గర ఎనాఫ్ బిఎన్బి ఉంటే మీరు స్వాప్ చేసుకోవచ్చు. కింద మాత్రం ఆటోమేటిక్గా బేబీ లింక్ ఉండాలి. ఓకే, సో పైన మీరు బిఎన్బి ఇన్ కేస్ బిఎన్బి మీ దగ్గర లేకుంటే, సో వెయిట్ చేయండి, బిఎన్బి మీ దగ్గర లేకుంటే ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది యూఎస్డిటీ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ మీకు 1 మిలియన్ టోకెన్స్ ఎన్ని డాలర్స్కి వస్తుందో నేను చూపిస్తాను. మీ దగ్గర ఎనాఫ్ ఉంటే మీరు స్వాప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. 1 మిలియన్ వచ్చేసి $95 ఇద్దాం. సో రైట్, $95కి మీకు సో 10,1578 టోకెన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి 10,15,078 టోకెన్స్ మీకు వస్తున్నాయి. సో మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ 95 ఉంది కదా, ఇక్కడ 94.11 అని ఉంది కదా అని మీరు ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు గ్యాస్ ఫీ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ ఫీ అనేది మైనస్ డిడక్షన్ అయ్యి, సో ఆ గ్యాస్ ఫీ అనేది కట్ అవుతాయి. స్లిప్పేజ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డిడక్షన్ అయిన తర్వాత మీకు $94కి లైక్ $95కి 10,1734 టోకెన్స్ మీకు వస్తాయి. ఓకేనా గైస్, బిట్గెట్ వ్యాలెట్లో ఏ విధంగా మనము యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా స్వాప్ చేసుకోవాలి అనేది కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా ట్రస్ట్